నమస్తే అండి. నేను మీ ఆంజనేయులు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడొకటి హాట్ టాపిక్ నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 'జానీ మాస్టర్‌ది' ఒక ఇష్యూ బయటకొచ్చింది. అది నిజాలా, అబద్ధాలా అనేది ఇంటరాగేషన్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది. ఇంటరాగేషన్ అయిపోయిన తర్వాత బయటకొస్తుంది. కోర్టు సాక్షులు చూసుకుంటాయి. దీంట్లో ఎంతవరకు వాస్తవం అనేది కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం కాబట్టి. తెలుగులో మొట్టమొదటి వ్యక్తి డాన్స్ మాస్టర్‌గా నేషనల్ అవార్డ్ పొందిన వ్యక్తి 'జానీ మాస్టర్.' ఈయనకొచ్చింది. వచ్చిన తర్వాత జనసేన పార్టీలో చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. ఎలక్షన్స్‌లో ఉన్నాడు. చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. దాంతో పాటు నేషనల్ వైడ్‌లో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో కొరియోగ్రఫీ చేస్తున్న మాస్టర్. మనం కొన్ని సందర్భాల్లో వింటాం. పెద్దవాళ్ళ మాట కూడా. పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. బాగా ఇదొకటి గుర్తుంచుకోండి. పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. ఎందుకంటే మనిషికి పండు కావాలంటే రాయితో కొట్టాల్సిన చెట్టని. కింద నుంచి కొట్టాలంటే అందరు చెట్టు ఎక్కలేరు. రాయితో కొడితే పండు పడితే తీసుకొని తింటారు. దీని వెనకాల సారాంశం చూడండి. మనిషి ఎదుగుతున్న కొద్దీ విమర్శలు కామన్. కంపల్సరీ వస్తాయి. ఏదో విధంగా వేరే వాళ్ళు చేయొచ్చు, జరగవచ్చు తప్పు, ఏం జరిగింది అనేది తర్వాత సాక్ష్యాలు ఏమున్నాయి, ప్రూఫ్స్ ఏమున్నాయి, ఇవన్నీ బయటకొస్తుంది. కానీ జానీ మాస్టర్కి వచ్చిన ఎలిగేషన్ ఏంటంటే, ఈ అమ్మాయి జానీ మాస్టర్ పైన ఒక ఎలిగేషన్ పెట్టడం జరిగింది. 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తిను నన్ను బలవంతంగా రేప్ చేశాడు, టార్చర్ చేశాడు. అవుట్డోర్ షూట్స్కి వెళ్ళినప్పుడు నన్ను పక్కలోకి రమ్మని చెప్పేవాడు. అయితే తనని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది. ఇండస్ట్రీలో పెద్దలు కూడా దీనికి కోర్టు నుంచి వచ్చేంత వరకు తనని తీసేయడం జరిగింది. వాళ్ళ డాన్సర్స్ అసోసియేషన్ కానీ, ఇటు ఫిలిం ఛాంబర్ నుంచి కానీ అందరు రియాక్ట్ అయ్యారు. కానీ మంచు విష్ణు గారు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. దీని వెనకాల పెద్ద కుట్రనే జరుగుతుంది, చూసుకొని జాగ్రత్తగా చేయండి. పెద్దలు కూడా ట్వీట్ చేస్తున్నారు, దీని వెనకాల నడుస్తుంది. అయితే జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఈరోజు మాట్లాడుతూ తను ఏమంటుందంటే, నేను 14 సంవత్సరాలుగా 2 పిల్లలతోటి తనతో జానీ మాస్టర్తో సంసారం చేస్తున్నాను. నేను ఉన్నాను, భార్యాభర్తలు. తను ముస్లిం, నేను హిందూ. అయినా సరే మాకు ఎలాంటి విభేదాలు. కానీ నాకు బయట వస్తున్న విమర్శలకు రకరకాల మాటలు వస్తున్నాయి. లవ్ జిహాద్ అని చెప్పేసి విమర్శలు వస్తాయి. కన్ఫామ్గా విమర్శలు వస్తాయి. అది ముందే మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నాం. మేము ఎదుగుతారు నా కొద్దీ కంపల్సరీ విమర్శలు వస్తాయని ముందే ఈ కాసుకొని ఉన్నాం. కానీ ఈ టైంలో వస్తుంది, ఇలాంటిది వస్తుందని చెప్పి ఎక్స్పెక్టేషన్ లేదు. దీనికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ మరి జానీ మాస్టర్ గోవాకి ఎందుకు వెళ్ళాడు? ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి గోవా నుంచి జానీ మాస్టర్ను పోలీస్ డిపార్ట్మెంట్ వారు తీసుకొచ్చి నార్సింగ్ పిఎస్లో విచారణ జరుగుతుంది. ఇంకా విచారణ లెవెల్ ఏదో ఒక సమయంలో ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేస్తారు. కంపల్సరీ కోర్టుకు సబ్మిట్, ఎవరినైనా నేరస్తుని కోర్టుకు సబ్మిట్ చేయాల్సిందే, అందరికి తెలిసిన విషయమే. కోర్టుకు సబ్మిట్ చేస్తారు. కానీ దీని వెనకాల జరిగిన ఆరోపణలకి జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా స్ట్రాంగ్గా ఉంది. తను కూడా ఇప్పటిదాకా మీడియా ముందుకు రాలేదు, ఏం జరిగిందని తెలియదు. ఆమె ఏముంటుందంటే, 16 సంవత్సరాల్లో నువ్వు ఉన్నప్పుడు నిన్ను రేప్ చేశాడు, రూమ్కి రమ్మన్నాడు, హెరాస్ చేశాడు, ఇవన్నీ అంటే ప్రూఫ్స్ చూపించండి. అసలు ప్రూఫ్స్ ఏంటి? మా వైఫ్ కూడా చాలా గట్టిగా మాట్లాడుతుంది. అంటే అప్పటి నుంచి జరిగింది. ఉన్నారు ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారు, నువ్వు ఎప్పుడో కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పటిదాకా ఎందుకు ఊరుకున్నావు? ఈ అమ్మాయి కూడా కంప్లైంట్ చేయకుండా ఇప్పటిదాకా ఎందుకు ఊరుకుంది? దీని వెనకాల ఏమైనా రాజకీయ కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా? జరిగి ఉండొచ్చు. దేనికైనా సరే తప్పు జరిగింది అంటే మన దగ్గర చట్టాలు ఉన్నాయి. ఇన్ని రోజులు ఎందుకు రాలే ముందుకి? ఇప్పుడు ఎందుకు వచ్చినావు? దీని వెనకాల ఉన్న కారణం ఏంటి? అంటే జానీ మాస్టర్ గారి వైఫ్ ఒక మాట చెప్పడం, మాస్టర్కు ఏ 5 స్టార్ హోటల్ ఇస్తే నాకు అది ఇవ్వాలి, మాస్టర్కి ఏ కారు పంపిస్తే నాకు సపరేట్ కారు పంపించాలి, మాస్టర్కి వచ్చిన ఫుడ్డే నాకు రావాలి, మాస్టర్ తోటి క్లోజ్గా ఉండడం, ఇవన్నీ చేస్తుందంట. ఇవన్నీ చేసేదంట. జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ చెప్పిన మాటలు ఇవి. క్లోజ్గా ఉండేది, మీద పడేది, రకరకాలుగా చేస్తుంది. ఈ అమ్మాయికి లగ్జరీ లైఫ్లో లీడ్ చేయడం ఇష్టం, లగ్జరీగా ఉండడం ఇష్టం, మాస్టర్ అవ్వాలని ఇష్టం. ఏ మాస్టర్ అయితే నేను బాగా చేశాను, బాగా చెప్పాను అని చెప్పి మెప్పు పొందాలని చెప్పి, జానీ మాస్టర్ మెప్పు పొందాలని చెప్పి చాలా ట్రై చేశాడంట. ఇవన్నీ ఉన్నప్పుడు తిని ఇలా చేశాడు అనేది, మనం చేశాడు చేయలేదని మనం చెప్పలేం. కోర్టు నిర్ధారిస్తుంది. సాక్ష్యాలు ఉన్నాయా, అబద్ధం సాక్ష్యాలా, లేకుంటే కావాలని చేశారా? కోర్టు నిర్ణయిస్తుంది. సాక్ష్యాలు ఉంటే ఒకటి, సాక్ష్యాలు లేకపోతే ఇంకోటి. అయితే ఎంతవరకు ఇది వాస్తవం అనేది ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత మీడియా ముందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంపల్సరీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను మీకు టెలికాస్ట్ చేస్తాను కంపల్సరీ అది కూడా. కానీ ఈరోజు జానీ మాస్టర్ చేసింది తప్ప ఉప్ప అనేది ఇంకొద్ది రోజులు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక ఎలిగేషన్ ఎదుటి మనిషి ముందు వేసే ముందు మనం అది తప్ప రైట్ అనేది
చూసుకోవాలి. ఇప్పుడు ఎలిగేషన్ వచ్చింది, చేశాడా చేయలేదా? ముందైతే నింద పడింది, కేసు నింద పడింది. ఇలాంటి కేసు నిందలు అది కామన్గా పడుతూనే ఉంటాయి, పెద్దవాళ్ళ మీద రకరకాలుగా పడుతుంటాయి. కానీ దీని వెనకాల రాజకీయ కోణం ఉంది, రాజకీయ కుట్ర ఉందని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. కానీ తను ఏ పార్టీలో అయితే పనిచేస్తుండో, జనసేన పార్టీలో పనిచేస్తుండో, ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు దీనిపైన ఎలాంటి విషయం మాట్లాడలేదు. తను కూడా స్పందిస్తే బాగుంటుందని చెప్పేసి మా ఒపీనియన్.